హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మరీ కోరుకుంటుంది మనస్మిత స్టోరీస్ అండ్ మాటే మంత్రం మీ లక్ష్మీమ. సరే కానీ నిన్న మొదలుపెట్టిన మనసిచ్చా చెల్లి నీకే స్టోరీ నచ్చిందా మీకు? పెద్దగా వ్యూస్ అయితే రాలేదు, ఈరోజు పెరుగుతాయని ఆశపడుతున్నాను. సరే, ఇక స్టోరీలోకి వెళ్దామా? మనసిచ్చా చెల్లి నీకే రెండవ భాగం. శృంగార సామ్రాజ్యంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు ఇద్దరు. అలసిపోయి అతని గుండెలపై సేద తీరుతున్నా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి, థ్యాంక్యూరా బంగారం, స్వర్గం ఎక్కడో లేదు, నీ కౌగిల్లోనే ఉంది అనిపించేట్లుగా చేస్తావు ప్రతి రాత్రి. అందుకే నీకు బిగ్ సర్ప్రైజ్ ఉంది. మన మ్యారేజ్ యానివర్సరీకి ఏమిస్తానో థింక్ చెయ్యి అన్నాడు. అస్సలు థింక్ చేయను. నాకు నీకంటే విలువైన గిఫ్ట్ ఈ ప్రపంచంలోనే ఏదీ లేదు. నువ్వెలాగూ నా వాడివే, అందుకే నువ్వేదిచ్చినా అది సెకండరీనే అవుతుంది అంది నిర్లక్ష్యంగా. అలా కాదే మొద్దు, కొంచెం ఎక్సైట్ అవ్వచ్చుగా అన్నాడు దీపక్. చెప్పానుగా బుద్ధు, నిన్ను మించిన గిఫ్ట్ నాకేదీ లేదని. నువ్వు 10 సంవత్సరాల ముందే నా సొంతమైపోయావు. ఇంకా నువ్వెలాంటి గిఫ్ట్ ఇచ్చినా నాకేం పెద్ద ఆనందము ఆశ్చర్యము రెండూ ఉండవు అంది మహి దీపక్ పెదవుల మీద ముద్దు పెడుతూ. ఇప్పుడు ఇలా అంటున్నావు కదా, చూడు నేనిచ్చే గిఫ్ట్కి నీకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది, మామూలుగా ఉండదు. అప్పుడు చూద్దాం. ఈ మాట అప్పుడు కూడా అంటావేమో అని. ఈ మధ్య బరువు ఎక్కువయ్యావే, నేను నిన్ను మోయలేకపోతున్నాను అని నవ్వుతూ ఆమెను తన పక్కన పడుకోబెట్టుకొని ఆమె గుండెల్లో తలదాచుకొని, నాకెప్పటికీ ఇలాగే ఉండిపోవాలని ఉందే, అది సాధ్యమవుతుందా అంటుంటే అతని గొంతు రుద్ధమయ్యింది. దానికి అంత ఫీల్ అవ్వాల్సిన పనేముంది, నువ్వెప్పటికీ ఇలాగే నా గుండెల్లో పసివాడిలాగే ఉంటావు అని ఆర్తిగా అతని తలని తన గుండెలకి హత్తుకుంది. అతని కన్నీటి చెమ్మ తన గుండెలకు తగులుతుంటే అతన్ని మరింతగా తనలో పొదవుకొని, రే దీపు, ఏమైందిరా, ఎందుకు ఇలా ఎమోషనల్ అవుతున్నావు? నేను బ్రతికున్నంతకాలం నీతో ఇలాగే ఉంటాను, ఎందుకురా నాన్న ఇంతలా ఫీల్ అవుతున్నావు అంది తను కూడా ఏడుస్తూ. దీపక్ కొంచెం బాధపడినా మహిత తట్టుకోలేదు. దీపక్ పరిస్థితి అంతే. ఏమో తెలియదురా మహి, నాకెందుకో భయమేస్తోంది అన్నాడు. మహిత అతని జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి నిమురుతూ చిన్నగా జోకొడుతూ, నేనున్నానుగా, నీకెందుకమ్మా భయం, బొజ్జో కన్నా అని ధైర్యం చెప్తుంటే ఆమెను వదిలితే ఎక్కడ దూరం అవుతుందో అన్నట్లు గట్టిగా కౌగిలించుకొని చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు. ఆ ఫ్రెండ్ వైఫ్ ఎవరో కానీ ఆవిడ కనపడిన దగ్గర నుంచి ఈయన చాలా పానిక్ అవుతున్నారు. రేపు లేవగానే నేనేదో ఒకటి నేర్చుకుంటాను, నా కాళ్ల మీద నేను నిలబడేట్లుగా కృషి చేస్తాను అని చెప్పాలి. లేకపోతే ఈయన ఇలాగే భయపడిపోతారేమో. అయినా తనన్నది కూడా నిజమే కదా, మాకు వెనక ఎవరి సపోర్ట్ లేదు. ఒకవేళ తనకి ఏమైనా జరగకూడనిది జరిగితే ఆ తర్వాత మా పరిస్థితి ఏమిటి అని దీపు చాలా టెన్షన్ పడుతున్నాడు. ఆమెను చూసిన దగ్గర నుంచి తనే అతనికి ధైర్యం చెప్పాలి అనుకుంది. తర్వాత రోజు అనుకున్నట్లుగానే దీపుకి నేనేదైనా నేర్చుకుంటాను, ఏదో ఒక్క వర్క్ చేసి నీకు సపోర్ట్గా ఉంటాను, నా కాళ్ల మీద నేను నిలబడతాను, ఏం చేస్తే బాగుంటుంది, నేనేం చేయగలను అనేది నేను ఆలోచించుకుంటాను దీపు అని చెప్పింది. దానికే దీపు చాలా సంతోషించాడు. నా మనసు అర్థం చేసుకున్నావురా మహి, థ్యాంక్ యూ. త్వరగా డిసైడ్ చేసుకో, ఏదైనా చిన్న బిజినెస్ లేక బ్యూటిషియన్ కోర్స్ ఎలాంటిదైనా సరే అన్నాడు. వదిలేస్తే ఇప్పుడే ఈ క్షణమే నాతో బిజినెస్ ఏదైనా పెట్టించేట్లు ఉన్నారుగా, అయినా అంత తొందర ఏంటి దీపు, ఎవరో తరుముతున్నట్లు అంది ఎగతాళిగా మహిత. అది కాదు, నువ్వు ఒప్పుకున్నావు కదా, త్వరగా ఏదో నిర్ణయించుకుంటే బాగుంటుందని అన్నాడు నసుగుతూ. నేను సుఖపట్టం చూడలేకపోతున్నాడమ్మా కుళ్ళు మొహమోడు అని దీపు నెత్తిన చిన్నగా ముట్టింది. సరే, నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను, అప్పటి వరకు మరీ తొందర పెట్టకండి అంది. అసలంటూ ఆమె మనసులో ఆలోచన వచ్చినందుకు సంతోషపడ్డాడు దీపక్. వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ రానే వచ్చింది. ఆ రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అందరినీ పట్టుబట్టలు కట్టుకోమని ఓ చోటుకి తీసుకువెళ్ళాడు. అక్కడ అప్పటికే పురోహితుడు, భజంత్రీలు, ఇంకా అతని ఫ్రెండ్స్, ఆవు దూడతో సహా అందరూ రెడీగా ఉన్నారు. ఏంటి దీపు, ఎక్కడికి వచ్చాము మనం? ఎవరిదైనా గృహప్రవేశమా? చెప్పకుండా తీసుకొచ్చావేంటి అంది చుట్టూ పరిశీలనగా చూస్తూ మహిత.
అవును, గృహప్రవేశమే, ఎవరిదో కాదు, మనదే. ఇదే సర్ప్రైజ్, ఎలా ఉంది అన్నాడు. దీపు, నిజంగానా? ఇది మన ఇల్లా? బయట నుంచి చూస్తుంటేనే ఎంత బాగుందో. నిజంగా ఇది మనదేనా అని ఆశ్చర్యం, ఆనందం కలగలిసిన గొంతుతో అడిగారు తల్లి భార్య ఇద్దరూ కలిసి. అవును, ఇది మన ఇల్లే. నా ఫ్రెండ్ ఒకడు ఇల్లు తీసుకున్నాడు. ఇంకా వర్క్స్ కూడా పూర్తి కాలేదు, గృహప్రవేశం కూడా కాలేదు. వాడికి యుఎస్లో జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు. వాడు అమ్మేస్తుంటే నేను ఈ ఇల్లు తీసుకున్నాను. మనకంటూ సొంత ఇల్లు లేదు కదా, అందుకే. హ్యాపీనా అన్నాడు తల్లిని భార్యని చెరో చేత్తో చుట్టేస్తూ. చాలా సంతోషం రా. సొంత ఇల్లు లేదని నాకు చాలా దిగులుగా ఉండేది. మొత్తానికి ఇల్లు కొనేశావు, చాలా సంతోషం నాన్న అంది అతని తల్లి. సర్ప్రైజ్ బిగ్గే, కానీ నీకంటే గొప్పదేం కాదు అని నవ్వింది మహిత. నువ్వు ఇదే మాట అంటావని నాకు తెలుసులే అని నవ్వుతూ టైంకి గృహప్రవేశం చేసి ఇద్దరూ కలిసి పీటల మీద కూర్చొని సత్యనారాయణ వ్రతం చేశారు. ఇది ఎప్పటి నుంచో మహిత కోరిక. దీపుతో చాలాసార్లు అంది, మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం కదా, అందరిలా పట్టుబట్టల్లో పీటల మీద కూర్చొని పెళ్లి చేసుకునే కోరిక తీరలేదు అని. దీపు పైకి చెప్పకపోయినా అతని మనసులో కూడా ఆ కోరిక తీవ్రంగా ఉంది. అందుకే ఇప్పుడు కొత్త ఇంటి గృహప్రవేశంలో సత్యనారాయణ వ్రతం ప్లాన్ చేశాడు. మహితకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. థ్యాంక్ యూ దీపు, నిజంగా కొత్త ఇంటికంటే ఇదే బిగ్ సర్ప్రైజ్ నాకు. నీతో కలిసి ఇలా పట్టుబట్టలతో పీటల మీద కూర్చోవాలని ఎన్నో ఏళ్ల నా కల ఈరోజు నెరవేరింది అంది. ఇది నీ కలే కాదు బంగారం, నా కల కూడా. ఇప్పుడు హ్యాపీనా అన్నాడు. చాలా చాలా హ్యాపీ. నైట్కి వడ్డీతో సహా నీ రుణం తీర్చేసుకుంటాను అంది అతని చెవిలో. నాటిగాల్ అని ఆమె ముక్కు పట్టుకొని ఊపి, పద, ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు అని తన ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. నేను హైదరాబాద్లో వర్క్ చేసేటప్పటి నుంచి ఫ్రెండ్ వీడు, పేరు కార్తీక్. చాలా మంచివాడు. అప్పటి నుంచి మేమిద్దరం ఫోన్లో టచింగ్లోనే ఉన్నాం. నేను అందుబాటులో లేనప్పుడు నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా వీడిని అడుగు, కాదనకుండా చేస్తాడు అని చెప్పాడు. మిగతా ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేశాడు. అందరూ కలిపి ఇల్లంతా తిరిగి చూసి సెల్ఫీలు దిగి గొడవ చేశారు. నువ్వు లక్కీ దీపక్, ఇంత మంచి ఏరియాలో ఇంత పెద్ద ఇండివిడ్యువల్ హౌస్ని చాలా తక్కువ రేటుకు కొట్టేశావు అన్నారు అతని ఫ్రెండ్స్. ఇంటి చుట్టూ గార్డెన్ కూడా ఉంది. అది మరీ నచ్చింది మహితకి పిల్లలకి. ఇన్నేళ్ల బట్టి ఇరుకు అపార్ట్మెంట్స్లో రెంట్కు ఉండి ఈరోజు ఇంత విశాలమైన ఇల్లు తమ సొంతం అనుకుంటే రెక్కలు కట్టుకొని విహరిస్తున్నట్టు ఉంది వాళ్ళకి. పిల్లలకైతే మరీ సంతోషంగా ఉంది. గార్డెన్లో తెగ ఎగిరి ఆడేస్తున్నారు. వాళ్ళ సంతోషానికి మరీ పట్టపగ్గాలు లేకుండా పోయాయి. చివరి దశలో ఇంత మంచి సొంత ఇంట్లోకి తనని చేర్చినందుకు చాలా సంతోషపడింది దీపక్ తల్లి కూడా. వాళ్ళందరి సంతోషాన్ని చూసి దీపక్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతని భుజం మీద చెయ్యి వేసింది మహిత. ఉలిక్కిపడి ఆమె వైపు తిరిగాడు. ఏమైంది దీపు, ఎందుకు ఈ మధ్య అంతలా ఎమోషనల్ అవుతున్నావు? చాలా దిగులు పడుతున్నావు. ఇదివరకు ఎంతో ధైర్యంగా ఉండేవాడివి. ఈ మధ్య ఎందుకో నీలో చాలా మార్పు కనిపిస్తుంది నాకు. చాలా దిగులుగా ఉంటున్నావు. నువ్వేదో మాకు దూరంగా పోతున్నట్లు. నేను ఎలా ధైర్యంగా ఉండాలి అని మాట్లాడితే నాకు మోటివేషన్ క్లాసులు ఇస్తున్నావు. ఏమైంది కన్నా నీకు? నాకు చెప్పకూడదా? నా దగ్గర కూడా నీకు రహస్యాలా అంది. అతని మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని అతని కళ్ళలోకి గుచ్చి చూస్తూ అడిగింది. మహిత కళ్ళల్లోకి అంత ధైర్యంగా చూడలేకపోయాడు దీపక్. అదేం లేదురా, నేనెప్పుడూ చెప్తూనే ఉంటా కదా నీకు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఎవరి కోసం కూడా కాలం ఆగదు. అలా గడిచిపోతూనే ఉంటుంది. మనం కూడా కాలంతో పాటు నడిచిపోతూ ఉండాలి. నేనెప్పుడూ చెప్పే మాటే కదా ఇది అన్నాడు. అవును, కానీ చెప్పే తీరులోనే చాలా తేడా ఉంది దీపు. నేనేం చిన్నపిల్లని కాదు. నాకు పెద్దగా చదువు లేకపోయినా నీ మనసుని అర్థం చేసుకోలేనంత పసిదాన్నైతే కాదు. నిజం చెప్పు కన్నా, ఏంటి విషయం? నాకు చెప్పకుండా నీలో నువ్వే బాధపడి ఇబ్బంది పడితే ఎలా? మన మనసులో విషయాలని ఒకరికి ఒకరం షేర్ చేసుకుంటేనే కదా ఒకరికి ఒకరం సపోర్ట్గా ఉండగలం అంది. అదేం లేదే పిచ్చి. పిల్లలు అమ్మ అంత సంతోషపడుతుంటే ఇన్నాళ్ళకి వాళ్లలో అంత సంతోషం చూసి నేను ఎమోషనల్ అయిపోయాను అంతే. నువ్వు పిచ్చి ఆలోచనలాపి ముందేం చేయాలో నిర్ణయించుకో.
దానికి కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను అన్నాడు. సరే స్వామి, అలాగే, ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చింది, ఈ చుట్టుపక్కలంతా పరిశీలించనివ్వు, ఏం చేస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వద్దాం అంది. సరే, ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు, 10 ఇయర్స్ లైఫ్ వేస్ట్ చేశావు 10 ఇయర్స్ లైఫ్ వేస్ట్ చేశావు, ఇకనైనా త్వరగా డెసిషన్ తీసుకో అన్నాడు. అదుగో మళ్ళీ మొదలు పెట్టేశాడమ్మా క్లాసులు పీకడం. నేనేమీ ఎల్కేజీ చదవటం లేదు, నీ క్లాసులు వినలేక చచ్చిపోతున్నాను అంది బొంగమూతి పెట్టుకొని. ఆమె బుగ్గలు రెండూ పట్టుకొని లాగుతూ, ఎల్కేజీ పాపని కాదంటావు కానీ చేసే కోతి పనులన్నీ అలాగే ఉంటాయి అన్నాడు నవ్వుతూ. మహిత మూతి 33 వంకర్లు తిప్పింది. నేనేం కోతిని కాదు, అందమైన ఆడపిల్లని, అందుకే కదా లేపుకొచ్చి మరీ పెళ్లి చేసుకున్నావు అంది అతన్ని ఉడికిస్తూ. అదే కదా ఎప్పటికీ బాధపడుతున్నాను, అప్పుడు అలా ఎందుకు చేశానా అని అన్నాడు ఆమెను వెక్కిరిస్తూ. అబ్బో, మీరే పెద్ద గొప్ప అనుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళంతా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళని అలా చూస్తూ తన మనసు నింపుకుంటున్నాడు దీపక్. అలా 1 నెల గడిచింది. ఈ నెల రోజుల్లో కూడా కొత్త ఇంటిని సర్దుకోవటం, క్లీన్ చేసుకోవటంతోనే సరిపోతుంది మహితకి. తను ఏం చేయాలి అన్న కంక్లూజన్కి మాత్రం రాలేదు. దీపుకి చాలా అసహనంగా ఉంటుంది. ఎందుకో ఈ మధ్య చాలా విసుక్కుంటున్నాడు మహి మీద, పిల్లల మీద కూడా. నువ్వు ఎంత మొద్దువో, ఏదైనా నేర్చుకోవాలంటే, ఏదైనా పని చేయాలంటే నీకు ఎంత బద్ధకమో. ఇలా అయితే ఎలా మహి? లైఫ్ లాంగ్ ఇలానే ఉంటావా? నీకంటూ లైఫ్లో ఓ గోల్, దాన్ని సాధించాలనే పట్టుదల లేదా? అసలు ఇలా ఖాళీగా ఎలా ఉండాలనిపిస్తుంది నీకు అని ప్రతిసారి ఆమెను నిందిస్తున్నాడు. ఆ మాటలకి చాలా కోపం వస్తోంది మహితకి. అయినా తమాయించుకుంటుంది. తనేమైనా ఖాళీగా ఉంటుందా? ఇంత పెద్ద ఇంటిని, పిల్లల్ని, అత్తగారిని, భర్తని చూసుకునేటప్పటికీ సరిపోతుంది. ఇంట్లో ఒక్క పని మనిషిని కూడా పెట్టకుండా అన్ని పనులు తనే చేసుకుంటుంది. కానీ దీపు అది గుర్తించకుండా తనకి బద్ధకమని పదే పదే అంటుంటే మాత్రం చాలా కోపం వస్తుంది. ఎందుకు ఎప్పుడూ అలా అంటూ ఉంటావు? బద్ధకమైతే 4 పని మనుషులు చేసే పని నేనొక్కదాన్నే చేయటం లేదా? ఇంత చేసి పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటున్నాను. వాళ్ళని ట్యూషన్స్ కూడా పంపకుండా నేనే చెప్పుకుంటున్నాను కదా. నా శ్రమనెందుకు గుర్తించడు దీపు? బయటికి వెళ్ళి ఏదో జాబో బిజినెస్సో చేస్తేనే వర్క్ చేసినట్లా, ఇంట్లో చేసేది వర్క్ కదా అని కోపం వచ్చేది మహితకి. అదే గొడవ పెట్టుకునేది దీపుతో. కావాలంటే నువ్వు 4 కాదు 5 పని మనుషుల్ని పెట్టుకో, నువ్వు మాత్రం ఏదో ఒకటి చేయాల్సిందే, ఇలా ఖాళీగా ఉండటానికి వీల్లేదు అనేవాడు. దీపు అంతలా ఎందుకు పట్టుపడుతున్నాడో అర్థమయ్యేది కాదు మహితకి. దీపు అలా తిట్టిన రోజు అలిగి అటుపక్కకు తిరిగి పడుకునేది, కన్నీళ్లు పెట్టుకునేది. నువ్వు మారిపోయావు దీపు, నేను కట్నం ఏమీ తెలియదు కదా. మీ ఫ్రెండ్స్ అందరికీ భారీ స్థాయిలో కట్నాలు వచ్చి ఉంటాయి. నా వల్ల నువ్వు అదంతా కోల్పోయావు కదా, అందుకే కష్టంగా ఉందా నేనంటే అంది ఒకరోజు కోపం పట్టలేక. ఏంటి మహియా పిచ్చి మాటలు? నా మనసేంటో నీకు తెలీదా? నువ్వు ఏదో ఒకటి సాధించాలి, అది నా కోరిక. నువ్వు ఎంతసేపటికి ఇంట్లో ఉండి ఊడ్చుకొని తుడుచుకొని క్లీన్ చేసుకొని దీంతో సరిపోదు. నువ్వు బయటికి రావాలి, లోకాన్ని చూడాలి, ఏదో ఒకటి సాధించాలి. ఇలా బావిలో కప్పలా ఉండటానికి వీల్లేదు. అదే నా కోరిక. అంతేకాని నువ్వు తెచ్చే కట్నాలు కానుకల మీద నాకెలాంటి కోరిక లేదే. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది అన్నాడు బాధపడుతూ. మరేంటి దీపు, నువ్వు అనే మాటలు నన్ను ఎంత బాధ పెడుతున్నాయో నీకు అర్థం కావటం లేదు. నాకు బద్ధకం అంటే నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా అంది వెక్కిళ్ళు పెడుతూ. ఆమెను బలవంతంగా తన వైపు తిప్పుకొని ఆమె కళ్ళు తుడిచి, పిచ్చి, అది కాదురా నేను చెప్పేది. నువ్వు ఇంటికే పరిమితం కాకూడదు. ఈ క్లీనింగ్ పనులు కొంతమంది ఇస్తే ఎవరైనా చేస్తారు. నువ్వు చేయాల్సింది అది కాదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నువ్వు స్వయంగా సంపాదించి అలాంటి వాళ్ళకి 10 మందికి ఉపాధి ఇవ్వాలి. అది కాదా గొప్ప? నా మహీని ఆ స్థాయిలో చూడాలనుకుంటున్నాను నేను. నా కోరిక ఎప్పటికైనా తీరుస్తావా అన్నాడు ఆశగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. సరే, రేపటి నుంచి అదే పనిలో ఉంటాను, ఇంకా సోది ఆపే, విని విని నాకు విసుకొస్తుంది అని అతన్ని లతలా పెన వేసుకొని పెదవులు అందుకుంది. ఈ మధ్య ఎందుకో దీపు డల్గా ఉంటున్నాడు. ప్రతిసారి యాక్టివ్ పార్ట్ తనే తీసుకోవలసి వస్తుంది. ఏమైంది దీపు, హెల్త్ బాగాలేదా? హాస్పిటల్కి వెళ్దామా? ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు అని చాలాసార్లు అడిగింది. అదేం లేదు,
నువ్వు యాక్టివ్ పార్ట్ తీసుకుంటే నాకు బాగా నచ్చుతుంది అంటున్నాడు కన్నుగీటుతూ. ఇంకొద్ది రోజులు గడిచాయి. కానీ మహిత వైపు నుంచి ఎలాంటి స్టెప్ ముందుకు పడలేదు. ఓ రోజు నిద్ర లేచేటప్పటికి దీపు పక్కన లేడు. ఎక్కడికి వెళ్ళాడు? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా అనుకుంది. సరే, ఏదైనా పని ఉండి బయటకు వెళ్ళాడేమోలే, వస్తాడుగా అనుకుంది. ఆఫీస్ టైం అయిపోతున్నా దీపక్కు ఇంటికి రాలేదు. ఫోన్ చేసింది, కలవలేదు. ఆమె మనసు కలవరపడింది. సాయంత్రం అయింది, దీపక్ ఇంటికి రాలేదు. అత్తగారికి పిల్లలకి అతనేదో ఆఫీస్ పని మీద బయట ఊరు వెళ్ళాడు అని చెప్పింది. ఆమెకు చాలా ఆదుర్దాగా ఉంది. గృహప్రవేశం రోజు పరిచయం చేసిన కార్తీక్ గుర్తుకు వచ్చాడు. దీపక్ అతని నెంబరు తన ఫోన్లో సేవ్ చేశాడు. అది గుర్తుకు వచ్చి వెంటనే అతనికి ఫోన్ చేసింది. దీపక్ నిన్న కూడా ఆఫీస్కి రాలేదు. ఎప్పుడూ లీవ్ పెట్టేవాడు కాదు. ఏమైంది అని అడిగాడు అతను కూడా. విషయం అతనికి చెప్పి ఏడ్చేసింది మహిత. ఆమె గుండెల్లో దాచుకోలేకపోయింది ఆ బాధని. ఎవరితోనైనా షేర్ చేసుకోకపోతే తన గుండె భరించలేదు అనిపించింది. అందుకే కార్తీక్కి చెప్పింది. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అంది ఏడుస్తూ. కూల్ కూల్, నేను ఆలోచిస్తాను, మీరు కూల్గా ఉండండి, వాడికి ఏమీ కాదు, ఏదో పని మీద వెళ్ళి ఉంటాడు అన్నాడు కార్తీక్. పని మీద వెళ్తే ఫోన్ ఎందుకు తీయలేదు? చాలా భయమేస్తుంది కార్తీక్ గారు అని ఏడ్చేసింది. అది అనుకోకుండా విన్న అత్తగారు కూడా చాలా భయపడింది. ఇదండి కదా. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఇంతకీ దీపక్ ఎక్కడికి వెళ్ళాడు? ఏమైపోయాడు? అతను ఎక్కడికైనా వెళ్ళాడా? లేక అతనికి ఏమైనా అయ్యిందా? ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నేను చిన్న స్టోరీనే ఇవ్వగలుగుతున్నాను, పెద్ద స్టోరీ ఇవ్వలేకపోతున్నాను. ఏమీ అనుకోవద్దండి. చిన్న స్టోరీ అయినా కొంచెం మనసు పెట్టి వినండి, సరేనండి? ఈ కథ కనుక మీకు నచ్చితే ఓ చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం, మన స్మిత స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంటా.